సార్ హ్మ్. ఇప్పుడు ఈ జనరేషన్లో హ్మ్. పురుషుడు హ్మ్. సెక్స్ విషయంలో ఫెయిల్ అయిపోతున్నాడు. హ్మ్. 100లో 99 మందికి ఎందుకు ఈ సమస్య ఉంది? హ్మ్. హ్మ్. దీని నుంచి ఒక పురుషుడు అధిగమించి తన భార్యను సుఖపెట్టే వంటి శక్తి సామర్థ్యాలు సంపాదించడం సాధ్యమయ్యే పనేనా ఈ రోజుల్లో? హ్మ్. ఓకే. ఇప్పుడు ఇది పెద్ద విషయమేం కాదు. ఓకే. బట్ ఒకరు అనుకుంటే హ్మ్. మాత్రం అంతవరకు వెళ్ళగలుగుతారు. ఓకే. ఓకే. హ్మ్. లేకపోతే మరి కష్టం. ఓకే. అండ్ అనదర్ థింగ్, నేను చూసిన ప్రకారంగా నా ప్రాక్టీస్‌లో హ్మ్. ఎక్కువ మంది వస్తారు. హ్మ్. నాకేం చెప్తారంటే, సార్ జస్ట్ మేము ఎంటర్ అయ్యాం. హ్మ్. ఓకే. హ్మ్. జస్ట్ ఇంటర్ కోర్స్‌లో ఒక్కసారి ఎంటర్ అయ్యేసరికి వితిన్ ఎ మినిట్, హ్మ్. వితిన్ 2 మినిట్స్‌లో హ్మ్. పడిపోతుంది. ఓకే. ఓకే. సో దట్ ఈస్ ద క్వశ్చన్. ఓకే. ఎక్కువ మంది అడిగిన క్వశ్చన్ ఇది. ఓకే. ఓకే. అండ్ మై వైఫ్ ఈస్ నాట్ సాటిస్ఫైడ్ అట్ ఆల్. ఓకే. ఓకే. అండ్ ఎప్పుడూ ఇలాగే జరిగితే ఇంకా ఆమెకు కూడా ఇరిటేషన్ వచ్చేసి హ్మ్. అగైన్ దగ్గరికి రావట్లేదు హ్మ్. అని చెప్పడం. హ్మ్. ఆ టైపు అన్నీ జరుగుతుంది. సో తర్వాత నేను వాళ్ళకు అడిగాను, హ్మ్. లైక్ మీకు ఎప్పటి నుంచి ఇది స్టార్ట్ అయింది, లేకపోతే మీరు ఎన్ని సంవత్సరం నుంచి మీది మ్యారేజ్ లైఫ్, ఓకే. అండ్ తర్వాత మీకు ఈ ప్రాబ్లం స్టార్టింగ్ నుంచి ఉందా లేకపోతే మధ్యలో రేజ్ అయింది. ఓకే. ఓకే. సో దీస్ ఆర్ ద థింగ్స్. ఓకే. అక్కడ డిపెండ్ అవుతుంది. ఇంకా చాలా ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి, బట్ ఇది అని జనరల్లీ హ్యాపెన్స్ ఓకే. అన్నమాట. హ్మ్. సో ఈ టైప్ క్వశ్చన్ అడిగిన తర్వాత వాళ్ళు ఏం చెప్పారంటే, దిస్ ప్రాబ్లమ్ ఈ స్టార్టెడ్ సిన్స్ లాస్ట్ 1 month ఆర్ 2 months లైక్ దట్ అని చెప్తారు వాళ్ళు. ఓకే. హ్మ్. ఓకే. హ్మ్. అండ్ ఎంతమంది లేదు, హ్మ్. ఎంతమంది బాగానే ఉంది. ఓకే. సో అక్కడ అప్పుడు ఏమవుతుందంటే, ఆ టైప్ ప్రాబ్లమ్స్కు మనం కారణం చూడాలి ఫస్ట్. ఓకే. కారణం చూస్తే అక్కడ ఏమొస్తుందంటే, మేబీ హైయర్ లెవెల్ ఆఫ్ స్ట్రెస్, ఓకే. లేకపోతే సపోజ్ ఒకరికి పెద్ద బిజినెస్ స్టార్ట్ చేశారు, వాళ్ళ ఓకే. లోన్ తీసుకొని బిజినెస్ స్టార్ట్ చేశారు, ఆ బిజినెస్ సడన్లీ లాస్ అయిపోయింది. ఓకే. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెన్షన్. ఓకే. ఓకే. సో ఎక్కువగా టెన్షన్లు ఉన్నవాళ్ళు కానీ, ఎక్కువగా స్ట్రెస్లు ఉన్నవాళ్ళు కానీ, దానివల్ల కూడా ఈ టైప్ ప్రాబ్లమ్స్ వస్తుంది. ఓకే. ద నెంబర్ 2, వాళ్ళకు ఇన్ కేస్ డయాబెటీస్ ఉందా లేదా అది కూడా చూడాల్సిన విషయం. హ్మ్. డయాబెటీస్ ఇన్ కేస్ ఉంది అంటే వాళ్ళకు కూడా ఈ టైప్ ప్రాబ్లమ్స్ చాలా కామన్గా వచ్చేస్తుంది. ఓకే. ఓకే. నెంబర్ 3, హార్మోనల్ ఇంబాలన్స్ ఇన్ ద బాడీ. సపోజ్ మీ శరీరంలో టెస్టోస్టెరాన్ హార్మోన్ కంప్లీట్గా తగ్గిపోయింది. హ్మ్. ఓకే. హ్మ్. లేకపోతే డి విటమిన్ మీకు తగ్గిపోయింది. హ్మ్. ఓకే. దానివల్ల కూడా ఈ టైప్ ప్రాబ్లమ్స్ వస్తుంది. ఓకే. ఓకే. దట్ మీన్స్ యూ కెనాట్ పార్టిసిపేట్ ఫర్ ద లాంగ్ టైం. యెస్. ఓకే. సో ఆ టైప్ జరుగుతుంది అన్నమాట. అండ్ మోస్ట్ కామన్ కాజ్ ఇప్పుడు ఉన్న కాలంలో నేను చూసిన ప్రకారంగా అయితే, దే ఆర్ టేకింగ్ హోటల్ ఫుడ్. ఓకే. డైలీ బేసిస్లో ఫాస్ట్ ఫుడ్ తినడం, హోటల్ ఫుడ్ తినడం. దానిలో ఏమవుతుందంటే, హోటళ్ళు జనరల్లీ ఆల్ ద ఐటమ్స్కి వాళ్ళ టేస్టీగా తయారు చేయడానికి వాళ్ళు ఏం చేస్తారంటే, దానిలో వాళ్ళ నార్మల్గా అజినోమోటో అండ్ వినెగర్ ఇది అని యూజ్ చేస్తారు. అవును. దాట్ క్రియేట్స్ లాట్ ఆఫ్ డిస్టర్బెన్స్ ఇన్ ద బాడీ. ఓకే. లాట్ ఆఫ్ హార్మోనల్ ఇంబాలెన్స్ టేక్స్ ప్లేస్ డ్యూ టు దోస్ 2 ఐటమ్స్. ఓకే. ఓకే. మనం చూస్తున్నాం, ఓకే టేస్టీగా ఉంది, మనం తినేస్తున్నాం, అవును. బట్ ప్రాబ్లమ్ స్టార్ట్ అయిపోతుంది. అవును. ఓకే. అండ్ అనదర్ థింగ్ ఈజ్ యువర్ స్లీప్. ఇఫ్ సపోజ్ యు ఆర్ నాట్ గెటింగ్ గుడ్ స్లీప్, ఓకే. మీకు యాంటీబాడీస్ డెవలప్ కాదు. ఓకే. సో యాంటీబాడీస్ డెవలప్ కాకపోతే ఏమవుతుందంటే, వీక్నెస్ స్టార్ట్ అయిపోతాయి, ఎనర్జీ లెవెల్ తగ్గుతాయి, హార్మోనల్ ఇంబాలన్స్ జరుగుతుంది, అండ్ దాంతో బట్టి ఇరిటేషన్ కూడా పెరుగుతుంది. ఓకే. దాంతో బట్టి మీకు స్ట్రెస్ హార్మోన్ జనరేట్ అవుతుంది. ఓకే. ఇది అన్ని కారణాలు అక్కడ ఉంటాయి అన్నమాట. ఓకే. సో గుడ్ స్లీప్ ఆల్సో ఈజ్ ఇంపార్టెంట్. ఓకే. అండ్ అనదర్ థింగ్ విచ్ ఐవ్ సీన్, ద మోస్ట్ కామన్ రీజన్ ఈజ్ ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్. ఓకే. లైక్ సపోజ్ ఒకరు ఐటీ పర్సన్ అనుకోండి, అవును. ఈజ్ సిట్టింగ్ ఫ్రమ్ మార్నింగ్ టు ఈవినింగ్. అవును. ఓకే. మేబీ నైట్, సమ్ టైమ్స్ 11 o'clock నైట్ వరకు కూడా వాళ్ళు పని చేస్తారు. కంప్లీట్లీ సిట్టింగ్ జాబ్, దర్ ఈజ్ నో ఎక్సర్సైజ్ అట్ ఆల్. ఓకే. సో అప్పుడు ఏమవుతుంది, హార్మోనల్ ఇంబాలన్స్ టేక్స్ ప్లేస్. దానివల్ల కూడా వాళ్ళకు ఆ టైప్ ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి. ఓకే. ఓకే. ఫైనలీ ప్రాబ్లమ్ ఈజ్ ఎ ప్రాబ్లమ్. అవును. సో మనం యాక్చువల్లీ సొల్యూషన్స్ గురించి మనం ఆలోచించాలి.
ఈ సొల్యూషన్స్లో లైక్ నార్మల్గా ఒకరు లైఫ్ స్టైల్ మార్చాలి. ఓకే. ఓకే, స్పెషల్లీ 3 థింగ్స్ మీద ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఓకే. ఒకరు ఫుడ్ ప్యాటర్న్, ద సెకండ్ థింగ్ ఈజ్ యువర్ గుడ్ స్లీప్, ఓకే. థర్డ్ థింగ్ ఈజ్ యువర్ ఎక్సర్సైజ్. ఓకే. ఓకే, ఈ 3 మీరు కంప్లీట్గా మార్చేశారంటే మీ జీవితంలో, దెన్ యూ విల్ హ్యావ్ ద ఎనఫ్ పవర్ ఓకే. టు సాటిస్ఫై యువర్ వైఫ్ ఓకే. అండ్ యూ కెన్ పార్టిసిపేట్ ఫర్ ద లాంగ్ టైమ్. ఓకే. ఓకే, ఓకే. బట్ ఎక్సర్సైజ్ పరంగా మనం ఆలోచిస్తే అక్కడ కొంతమంది వచ్చి చెప్తారు, సార్ ఐఎమ్ గోయింగ్ ఫర్ 2 hours వాక్. ఓకే, లేకపోతే 1 hour నేను తిరిగి వస్తాను, నేను 5 kilometers వెళ్ళి వస్తాను అని చెప్తారు. బట్ అక్కడ ఏమవుతుందంటే, సి వెన్ యు ఆర్ గోయింగ్ ఫర్ ద వాక్, అప్పుడు ఎగ్జాక్ట్లీ ఏం జరుగుతుంది చూడండి. యువర్ హ్యాండ్ మూమెంట్ విల్ బి దేర్, యువర్ లెగ్ మూమెంట్ విల్ బి దేర్, బట్ వాట్ అబౌట్ యువర్ బాడీ మూమెంట్? బాడీలో మూమెంట్ ఉండదు, జస్ట్ ఇట్ విల్ బి లైక్ దిస్ ఓన్లీ. ఓకే, అండ్ ఇఫ్ యూ థింక్ ఆఫ్ ద ఆల్ ద వైటల్ ఆర్గాన్స్ ఇన్ ద హ్యూమన్ బాడీ, దట్ ఈస్ లొకేటెడ్ హియర్ ఓన్లీ ఇన్ దిస్. ఓకే, ఎక్కడ ఏం లేదు, ఎక్కడ కూడా ఏం లేదు మనకి. ఆల్ ద వైటల్ ఆర్గాన్స్ లైక్ కిడ్నీ, లివర్, హార్ట్, pancreas, okay, gallbladder, all these things, all the organs is located inside this body, and there is no movement at all. ఓకే. ఎట్లా స్టిమ్యులేట్ అవుతాయి చెప్పండి. సో అక్కడ ఏం జరుగుతుందంటే, లైక్ కొంచెమైనా మనకు స్ట్రెచింగ్ అండ్ బెండింగ్ ఎక్సర్సైజ్ ఉండాలి. స్ట్రెచింగ్ అండ్ బెండింగ్ ఎక్సర్సైజ్ అంటే ఏంటి? నార్మల్గా జిమ్కి వెళ్ళాలి ఒకరు, లేకపోతే యోగా చేయాలి. ఈ 2 నుంచి ఏదో ఒకటి చేయాలి, అట్లీస్ట్ 1 hour. పెల్విక్ ఎక్సర్సైజ్ కూడా వాళ్ళు చేయొచ్చు, లైక్ దట్ ఈస్ కాల్డ్ కీగల్ ఎక్సర్సైజ్. కీగల్ ఎక్సర్సైజ్ చేస్తే పెల్విక్ మూమెంట్ మనకు డెవలప్ అవుతుంది. ఓకే. సో ఎప్పుడైనా పెల్విక్ మూమెంట్ మీకు బాగా డెవలప్ అయిందంటే యూ విల్ హ్యావ్ ఎనఫ్ పవర్, మీన్స్ సెక్షువల్ ఆర్గాన్ చాలా స్ట్రాంగ్ అవుతుంది, అండ్ దానివల్ల మీరు ఎక్కువసేపు కూడా పార్టిసిపేట్ చేయగలుగుతారు. ఓకే. ఓకే, సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ట్రిక్ ఇన్ మై నాలెడ్జ్. ఓకే, సో ఈ విధంగా వాళ్ళ కొంచెం లైఫ్ స్టైల్ మార్పు చేయాలి. అండ్ ఇది చేసిన తర్వాత ఫుడ్ ప్యాటర్న్కు వాళ్ళ కూడా కరెక్ట్ చేయాలి. ఫుడ్ ప్యాటర్న్ కరెక్ట్ చేయాలంటే ఐ విల్ సజెస్ట్ దెమ్ టు టేక్ డైలీ బీట్రూట్ జ్యూస్ అట్లీస్ట్ ఫర్ 3 months. ఒక గ్లాస్ బీట్రూట్ జ్యూస్ విదౌట్ యాడింగ్ ఎనీ షుగర్ అండ్ మిల్క్ అట్లీస్ట్ ఫర్ 3 months వాళ్ళు తీసుకోవాలి. దట్ ఈస్ నెంబర్ 1. అండ్ నెంబర్ 2, లైక్ రాత్రిపూట వాళ్ళ నార్మల్ ఫుడ్ కంప్లీట్గా మానేయాలి. నార్మల్ ఫుడ్ మానేసి దే కెన్ టేక్ సమ్ సార్ట్ ఆఫ్ జ్యూస్, ఫ్రూట్ జ్యూస్ తీసుకోవచ్చు. దానిలో చక్కెర అండ్ పాలు యాడ్ చేయకూడదు. వాళ్ళు అక్కడ యాడ్ చేయాల్సింది ఏంటంటే కాఫీ పొడి 1/2 teaspoon ఆ జ్యూస్లో వాళ్ళు యాడ్ చేయొచ్చు. ఓకే, అండ్ ఎలాంగ్ విత్ దట్ కొంచెం హనీ కావాలంటే ఒరిజినల్ తేనె ఉంటే యాడ్ చేయొచ్చు. ఓకే, అండ్ 1 teaspoon ఆఫ్ అశ్వగంధ పౌడర్. అశ్వగంధ పౌడర్ అది కావాలంటే సెపరేట్ తీసుకోవచ్చు, లేకపోతే దానిలో కూడా కలిపేసి కూడా తీసుకోవచ్చు. ఇది మాత్రం మీరు డైలీ జస్ట్ 1 hour బిఫోర్ గోయింగ్ ఫర్ సెక్స్ మీరు జస్ట్ ఇది తీసుకోండి, డెఫినెట్లీ యూ విల్ హ్యావ్ గుడ్ పవర్. ఓకే, ఎస్, అండ్ మ్యాక్సిమం అక్కడ మీకు పవర్ లెవెల్ ఇంప్రూవ్ అవుతుంది, సెక్చువల్ పవర్ మీకు ఇంప్రూవ్ అవుతుంది, అండ్ యూ కెన్ స్పెండ్ మచ్ టైమ్ విత్ యువర్ పార్ట్నర్. అక్కడ ఒకటి వచ్చిన ప్రాబ్లమ్స్ ఏంటి, కామన్ ప్రాబ్లమ్స్. ఇప్పుడు మీరు అడిగిన ప్రకారంగా అయితే టైమింగ్స్ అక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లం. అక్కడ టైమింగ్స్ ఒకరు పెంచాలంటే వాళ్ళకు అతి ముఖ్యమైన కారణం అక్కడ ఏంటంటే ఫుల్ స్టమక్ ఫుడ్. ఓకే, ఫుల్ స్టమక్ ఫుడ్ తీసుకోవడం వాళ్ళు మానేయాలి, రాత్రిపూట ఎక్కువ తినకూడదు. అదర్వైజ్ వెన్ ఎవర్ యు ఆర్ ప్లానింగ్ ఫర్ సెక్స్ స్పెషల్లీ యూ మస్ట్ టేక్ లిటిల్ బిట్ ఆఫ్ ఫుడ్, లైక్ 1/4గా మీరు తీసుకోండి ఫుడ్. ఓకే, దాంతో ఈ టైప్ జ్యూస్ ఒకటి తీసుకోండి, లేకపోతే ఫుడ్ కంప్లీట్గా మానేసి ఓన్లీ జ్యూస్ తీసుకోండి. ఓకే, సో యూ కెన్ డెఫినెట్లీ సాటిస్ఫై యువర్ వైఫ్. ఓకే. ఓకే, సో దట్ ఈస్ ద ఓన్లీ థింగ్. ఎనీథింగ్ ఎల్స్ యూ వాంట్ టు ఆస్క్? ఒక స్త్రీని సాటిస్ఫాక్షన్ చేయడానికి ఓకే ఫుడ్, ఎక్సర్సైజ్ ఇవి ఓకే. సెక్స్ చేసే సమయంలో ఏమైనా ట్రిక్స్ పాటిస్తే ఇంకా ఉన్న బెటర్గా టైం పెరిగే అవకాశం ఉంటుందంట? Sure. It's a good question. Actually, changing the position whenever you are in the intercourse. Okay.
డైలీ బేసిస్లో మనం ఒకే పొజిషన్లో మనం చేస్తున్నామంటే ద పార్ట్నర్ లేడీ పార్ట్నర్ విల్ ఫీల్ లేజీ అన్నమాట. ఓకే. సో ఆడవాళ్ళకు ఎట్లా ఇష్టం ఉండదు, ఓకే. బట్ కొంతమందికి ఇష్టం ఉంటుంది అన్నమాట. ఓకే. బట్ ఎక్కువ మందికి ఎట్లా ఉంటుంది అంటే లైక్ యూ మస్ట్ చేంజ్ ద పొజిషన్. ఓకే. సమ్ టైమ్స్ యు ఆర్ టాప్, షీ ఈజ్ ఇన్ ద బటన్. ఓకే. ఓకే, సమ్ టైమ్స్ షీ హ్యాస్ టు కమ్ టు ద టాప్ అండ్ యూ షుడ్ బి ఇన్ ద బటన్. ఓకే. ఓకే, ఆ టైప్ ఉండాలి. దట్ ఈస్ నెంబర్ 1. నెంబర్ 2, సమ్ టైమ్స్ యూ క్యాన్ హ్యావ్ ద సెక్స్ విత్ ద సిట్టింగ్ పొజిషన్. సిట్టింగ్ పొజిషన్. Yes, Okay. by sitting, you can have sex, and that is one of the best position actually. And most of the female I have seen, they are satisfied when you are sitting and doing sex. ఓకే. Yes, and another thing, like most of the commonly ladies generally ఎక్కువ మంది ఇష్టపడతారు ఏంటంటే if you are changing the position on daily basis. ఓకే. Okay, that is also another thing. And remember one thing, to have a long time sex, అక్కడ చాలా మోస్ట్ ఇంపార్టెంట్ ట్రిక్స్ ఏంటంటే యూ షుడ్ నెవర్ థింక్ దట్ ఐ హ్యావ్ టు సాటిస్ఫై మై సెల్ఫ్ అని ఎట్లా అనుకోకూడదు. ఓకే. ఫస్ట్ యూ షుడ్ థింక్ ఐ హ్యావ్ టు సాటిస్ఫై మై పార్ట్నర్. ఓకే. ఇఫ్ దట్ ఈస్ ద మైండ్ సెట్, దెన్ అప్పుడు మాత్రం మీరు చేయగలుగుతారు, ఎక్కువసేపు చేయగలుగుతారు. ఓకే. దట్ ఈస్ నెంబర్ 1. నెంబర్ 2, if you have any sort of hormonal imbalance in the body, like మీది టెస్టోస్టెరాన్ లెవెల్ మీకు తగ్గిపోయింది, ప్రొలాక్టిన్ లెవెల్ ఏమైనా పెరిగిపోయింది, లేకపోతే మీకు థైరాయిడ్స్ పెరిగిపోయింది, ఎట్లాంటి ఇష్యూస్ ఏమైనా ఉంటే అది మనం ఖచ్చితంగా మనం టెస్ట్ చేసి మనం చూడాలి. అండ్ దానివల్ల కూడా మీకు కొన్ని ప్రాబ్లమ్స్ అక్కడ రెక్టిఫై అవుతుంది. ఓకే, అండ్ అపార్ట్ ఫ్రమ్ దాట్ నార్మల్గా మీరు ఆలోచిస్తే లైక్ ఓకే షీ ఈజ్ మై పార్ట్నర్, ఐ హ్యావ్ టు సాటిస్ఫై హర్ అని మీరు ఆలోచిస్తే అప్పుడు ఏమవుతుందంటే లైక్ మీరు ఫోర్ ప్లే చేయడం కొంచెం ఎక్కువ టైం స్పెండ్ చేయాలి. ఓకే. ఫోర్ ప్లేలు ఇఫ్ యు ఆర్ స్పెండింగ్ అరౌండ్ హాఫ్ అన్ అవర్, ఫోర్ ప్లే ఇన్ ద సెన్స్ ఓవరాల్ సెక్స్ అనమాట ఓకే. టోటల్గా. ఓకే, స్టిమ్యులేటింగ్ ద నిపుల్స్, ఓకే. కిసింగ్ హర్ ఓకే. in the different parts of the body. ఓకే. Okay, and fingering in the vagina ఓకే. for like for getting the orgasm, especially for the females. ఓకే. Okay, so that is also one of the most important trick anamata to satisfy your partner. ఓకే. When suppose you are fingering చేస్తున్నప్పుడు మీరు కొంచెం హల్లుగా చేయాలి. మీరు ఇన్ కేస్ రఫ్గా మీరు చేస్తే దే కెనాట్ ఎంజాయ్ ద సెక్స్. ఓకే. ఓకే, సో హల్లుగా చేస్తే అక్కడ ఏమవుతుందంటే లైక్ దే కెన్ ఎంజాయ్ ద లైఫ్ అలాంగ్ విత్ యూ. ఓకే. ఈవెన్ దో యు ఆర్ నాట్ గోయింగ్ ఫర్ పెనిట్రేషన్, మీరు అసలు పెనిట్రేషన్ మీరు చేయట్లేదు, బట్ ఒక అమ్మాయికి జస్ట్ ఇఫ్ యు ఆర్ ఫింగరింగ్ ఓకే. ఇన్ ద రైట్ పాయింట్, ఓకే. దెన్ డెఫినెట్లీ షీ విల్ బి సాటిస్ఫైడ్ ఓన్లీ విత్ ద ఫింగరింగ్ దట్స్ ఆల్. ఓకే. ఓకే, సో ఈ టైప్ కూడా ఉంటాయి, అండ్ దట్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ట్రిక్ ఫర్ యూ, ఓకే. అండ్ యూ కెన్ యూజ్ దట్. ఓకే. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ లైక్ ఫోర్ ప్లే ఫర్ హాఫ్ అన్ అవర్ బిఫోర్ గోయింగ్ ఫర్ పెనిట్రేషన్. ఓకే. మీరు ఇంటర్ కోర్స్కి వెళ్ళకముందే హాఫ్ అన్ అవర్ మీరు ఫస్ట్ ఓరాల్ సెక్స్ చేయండి. ఓకే, ఆ తర్వాత అగైన్ యూ కెన్ గో ఫర్ ద ఇంటర్ కోర్స్. ఓకే. ఇంటర్ కోర్స్ వరకు ఫస్ట్ వెళ్ళకూడదు, అండ్ దట్ షుడ్ బి యువర్ మైండ్ సెట్. ఓకే. ఇఫ్ యు ఆర్ డూయింగ్ దిస్ అలాంగ్ విత్ దట్ ద డయట్ ఏదైతే నేను చెప్పానో అది మీరు తీసుకోండి, డెఫినెట్గా యూ కెన్ సాటిస్ఫై ఏ గర్ల్ ఆర్ యూ కెన్ సాటిస్ఫై యువర్ పార్ట్నర్. ఓకే. ఓకే, దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ట్రిక్ ఇన్ మై నాలెడ్జ్. అండ్ మోర్ ఓవర్ సపోజ్ ఎవరికైనా సరే అది అన్నీ ట్రై చేసేసారు, వాళ్ళకు వర్కౌట్ అవ్వలేదు అని అనుకుంటే దే కెన్ కాంటాక్ట్ ఇన్ మై నంబర్. మై మొబైల్ నంబర్ ఇస్ దేర్ ఆన్ ద స్క్రీన్. సో ఐ హ్యావ్ సమ్ గుడ్ మెడిసిన్స్, దోస్ ఆర్ ఆల్ న్యాచురల్, దెర్ ఇస్ నో సైడ్ ఎఫెక్ట్, నో కెమికల్ కంటెంట్ మెడిసిన్ అనమాట. అండ్ బై టేకింగ్ దట్ మెడిసిన్ దే కెన్ ఎంజాయ్ ద సెక్స్ ఆన్ ద ఫస్ట్ డే ఇట్ సెల్ఫ్. విదిన్ ఎ డే ఆఫ్ టైం, ఒక్క రోజులో కూడా వాళ్ళకు ఆ టైప్ పవర్ వచ్చేస్తాయి, అండ్ దే కెన్ ఎంజాయ్ ది సెక్స్. సో ఇది కూడా చేయొచ్చు. థ్యాంక్ యూ. థ్యాంక్స్.